హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఐ ఎమ్ మహేష్ సామ్లా. నేను అనాటమీలో కూడా వర్క్ చేయడం జరుగుతుందండి. సో అనాటమీలో మీకు లైవ్ క్లాసెస్ రూపంలో అందుబాటులో ఉంటాను. అట్ ద సేమ్ టైం రికార్డింగ్ క్లాసెస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నా ప్రొఫైల్ నేమ్ వచ్చేసి మహేష్ సామ్లా అని ఉంటుంది. సో అనాటమీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు సర్చ్ బాక్స్లో కనుక మహేష్ సామ్లా అని ఎంటర్ చేస్తే నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ నేను డైలీ లైవ్ క్లాస్తో పాటు రికార్డింగ్ రూపంలో కూడా అవైలబిలిటీ ఉంటాయండి, అన్ని క్లాసెస్ కూడా. సో అనాటమీ గురించి మీ అందరికీ తెలుసు కదండి. సో లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చండి. సో లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అండి. సో ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేసే ఏకైక యాప్ ఏదైనా ఉందంటే అది అనాటమీ అని చెప్పొచ్చండి. సో ఇక్కడ మనకి స్పెషల్గా బ్యాచ్ కోర్సెస్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి రక్షక్ అనే పేరుతో ఒక స్పెషల్ బ్యాచ్ కోసం తయారు చేశారు. సో ఈ కోర్స్ అనేది మనకి నవంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ కోర్సులో ఏంటంటే మీకు కంప్లీట్ సిలబస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ కలుపుకొని కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్ గురించి కూడా ఒక స్పెషల్ బ్యాచ్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. టీచర్స్ అండి. సో ఇందులో 2 రకాల సర్వీసెస్ ఉంటాయండి. సో ఒకటి ఫ్రీ సర్వీస్ ఉంటుందండి, ఎట్ ద సేమ్ టైం ఒకటి పెయిడ్ సర్వీస్ ఉంటుందండి. సో పెయిడ్ సర్వీస్ని మనం ప్లస్ ఫీచర్స్ అంటాం. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి అంటాం. సో ఇందులో ఏంటంటే ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ చెప్పే ప్రతి లెసన్ కూడా వినొచ్చు అండ్ కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుందండి. రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయండి, అన్ని కూడా రికార్డింగ్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో సిలబస్ మొత్తం కూడా కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తారు అండ్ వీక్లీ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఇందులో జాయిన్ కావడం కనుక మన విద్య అని చెప్పి రిఫరల్ కోడ్ కనుక మీరు ఎంటర్ చేశారనుకోండి. సో ఇందులో మీకు ఏంటంటే మన విద్య ఇక్కడ చూపించండి రిఫరల్ కోడ్ మన విద్య, మన యూట్యూబ్ ఛానల్ పేరండి. అది మీరు ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా వస్తుందండి. నేను ఎంవి మహాలక్ష్మయ్య, తెలంగాణ చరిత్ర ఫ్యాకల్టీ. మన యొక్క తెలంగాణ చరిత్ర అన్నది మరి గ్రూప్ 2తో పాటుగా ఎస్ఐ, కానిస్టేబుల్ అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే అంశం. మరి అలాంటి తెలంగాణ చరిత్ర అన్నది ఒక్కసారి మనం చూస్తే క్రీస్తు పూర్వం 225 అనే సంవత్సరంలో శాతవాహనులు అనే వారి ద్వారా ఈ యొక్క చరిత్ర అన్నది ప్రారంభించబడ్డది. అలాంటి చరిత్ర అన్నది క్రీస్తు శకం 1948తో ముగియబడ్డది. అది ఆసఫ్ జాహీలు అనే వారి ద్వారా. ఆసఫ్ జాహీల్ అంటే ఈ యొక్క తెలంగాణ చరిత్ర అన్నది శాతవాహనం నుంచి ప్రారంభమై ఆసఫ్ జాహీల వరకు కొనసాగినది. అలాంటి తెలంగాణ చరిత్ర అన్నది మనం రాయబోయే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రధానంగా అడిగే అంశం. ఇలాంటి అంశం రాష్ట్ర స్థాయిలో 100% తెలంగాణ చరిత్ర నుండి తెలంగాణ అంశాలనే అడుగుతూ ఉంటారు. అలాంటి తెలంగాణ చరిత్రలో మనం ఒక్కసారి చూస్తే మన యొక్క రాష్ట్ర చరిత్ర అనేది సిలబస్ రూపంలో చూస్తే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండెనలు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, అలాగే పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు, వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కొలువై ఉన్న ప్రముఖ వంశాలు. అలాంటి ఈ యొక్క చరిత్ర నుంచి మనం రాయబోయే ప్రతి ఎగ్జామ్లో కూడా చాలా డెప్త్గా అడగటం జరుగుతున్నది. మరి అలాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టవలసి అవసరం ఉన్నది. అలాగే మనం రాయబోయే ఈ ఎగ్జామ్లో మన యొక్క తెలంగాణ రాష్ట్ర చరిత్ర అనే దాని నుండి ఎక్కువగా అడుగుతున్న అంశాలు అనేవి చూస్తే మొదటిసారి శాతవాహనులు, రెండవసారి కాకతీయులు, మూడవసారి కుతుబ్ షాహీలు, అలాగే ఆసఫ్ జాహీలు. వీరిని మనం గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే తెలుగు జాతి మొత్తాన్ని ఏకం చేసి పాలన చేసిన వారు తొలివారు శాతవాహనులు, రెండవ వారు కాకతీయులు, మూడవ వారు కుతుబ్ షాహీలు, చివరగా ఉన్న ఆసఫ్ జాహీలు అనే వారిని హైదరాబాద్ అనే పట్టణాన్ని ఒక్కసారి చూస్తే కళ్ళ ముందే అగపడుతూ ఉంటారు. అలా శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీల నుంచి మనకి ఎక్కువగా అంశాలు అన్నవి మనం రాయబోయే ఎగ్జామ్లో అడగటం జరుగుతున్నది. అలా తెలంగాణ చరిత్రతో పాటుగా
మనకున్న మరొక అంశం ఏమిటంటే తెలంగాణ వారసత్వ సంపద. అంటే వారసత్వ సంపద అంటే సంస్కృతి. అలాంటి సంస్కృతి అనే దాన్ని ఒక్కసారి మనం చూస్తే ఈ యొక్క సంస్కృతిలో మన యొక్క సమాజంలో మనం వ్యవహరించే ఆచార సాంప్రదాయాలు, వాటితో పాటుగా మన యొక్క తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలని మరి చైతన్యం చేసిన అంశాలనే తెలంగాణ వారసత్వ సంపద అంటాం. వాటిలో ముందుగా అంటే పండగలు, జాతరలు, నాట్యములు, పుణ్యక్షేత్రాలు, కవులు, తెలంగాణ తల్లి, వ్యక్తులు, బిరుదులు, మతాలు, జాతులు, పాటలు, మరి భాషా పదాలు, ప్రసిద్ధ ప్రదేశాలు, పత్రికలు, తెలంగాణ ముఖ్యాంశాలు అనేవి మనకి గొప్పగా ఉన్న సంస్కృతిలోని అంశాలు. బాగా ఫోకస్ అంటే పత్రికలు, పాటలు, పండగలు, జాతరలు, నాట్యాలు ఇవి చాలా గొప్పగా చదవాల్సిన అంశాలు. అంటే మనం ఈరోజు ఇక్కడ చూసిన తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి ఈ యొక్క అంశాలన్నిటిని కూడా మనం 40 గంటలలో ఒకేసారి చూడటానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతున్నది. అంటే మనం అనేవారిని మనం నేర్చుకునే అంశాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా మనం నేర్చుకోవాలి అంటే మనం మన యొక్క ఆన్లైన్ విధానంలో 40 నుంచి 42 గంటల పాటు సుమారు 100 వీడియోలు చేయడం జరిగింది. అలాంటి 100 వీడియోలలో మనకు కావలసిన తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనే అంశాలు మొత్తం కూడా చాలా గొప్పగా కావలసిన దానికంటే ఎక్కువగా విశ్లేషణ అన్నది చేయటం జరిగింది. మరి ఇలాంటి తెలంగాణ చరిత్ర, సంస్కృతి మనం నేర్చుకోవాలి, మనకి కావాలి అనుకుంటే మరి కింద ఇవ్వబడిన నెంబర్లకి మీరు సంప్రదిస్తే మీకు కావలసిన అంశాలన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. అలాగే మీరు అనేవారు మీరు ఏ యొక్క గోలును పెట్టుకున్నారో దానిని రీచ్ కావటానికి ఇక్కడ సంప్రదించవలసిన నెంబర్లను సంప్రదిస్తే మీకు ఖచ్చితమైన సమాచారం అన్నది అందుతుంది. కాబట్టి చదవండి. అలాగే నేను సాధించి ఇంకొకరికి ఆదర్శం అవుతాను అని అనుకుంటారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్.